మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మార్కెట్ ఏరియాలో చేపట్టిన డ్రైనేజ్ పనులు విమర్శలకు దారితీస్తుంది. పాలకవర్గము గత 2 రోజులుగా చేపట్టిన డ్రైనేజ్ వల్ల కూరగాయలు అమ్ముకునే వ్యాపారులు నష్టపోయినట్లు వీళ్ళు చెప్తున్నారు. వర్షాకాలం నేపథ్యంలో తీసిన డ్రైనేజ్ పనులు ఎప్పుడు పూర్తవుతాయి అని ప్రశ్నిస్తున్నారు. పాలకవర్గం స్పందించి వీరికి ఈ డ్రైనేజ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని స్థానిక వ్యాపారులు మున్సిపల్ పాలకవర్గాన్ని కోరుచున్నారు. మార్కెట్ సమస్య ఉన్నదని మొన్న మేయర్ దగ్గరికి వెళ్తే మేయర్ గారు వచ్చి దీన్ని సందర్శించి ఒక 3 రోజులలో మీకు కంప్లీట్ చేస్తాం, మీకు అంతా ఎక్కడికక్కడ క్లీనింగ్ చేసి సీల చేస్తాం, వాటర్ పోయేటట్టు అని చెప్పారు. అదే సమయానికి వచ్చారు కానీ కొంచెం ముందు ఇంటిమేషన్ అనేది ఇవ్వకుండా వచ్చేసి డైరెక్ట్ మన పొక్లైన్ పెట్టి ఇవన్నీ జరిపే వరకు ఈ మార్కెట్ కొంచెం ఇబ్బందికరంగా మోరీలు కూలి ఇవి కూలి మొత్తం కొంచెం ఇబ్బందికరంగా ఈ సమస్యను చూసి అయినా కూడా ఒక 4-5 రోజులలో 5-6 రోజులలో ఎప్పుడైతే మీ పని ఎంత తొందరగా మొదలు పెట్టారో అదేవిధంగా ఈ పనిని అంత తొందరగా కంప్లీట్ చేస్తే కొంచెం ప్రజలకు వచ్చే జనాలకు ఎవరికైనా మార్కెట్ వాళ్ళకు వ్యాపారస్తులకు కూడా ఇబ్బందికరంగా ఉండకుండా ఉంటుంది. డ్రైనేజ్ తీస్తే మీకే మంచిది కదా. డ్రైనేజ్ తీస్తే బాగానే ఉంటుంది కరెక్టే. ఈ ఉన్న డ్రైనేజ్ తీశారు ఏంటంటే ఉన్న మోరి కూలి మొత్తం సమస్య అనేది బాగా పెద్దగా అయిపోయింది. అది ముందు పొక్లైన్లు అవి పెట్టకుండా మున్సిపాలిటీ వాళ్ళతో క్లియర్ చేపిస్తే అయిపోతుంది. పొక్లైన్లు పెట్టే వరకు కొంచెం సమస్య అనేది వేరే జటిలంగా అయిపోయింది. నా రూమ్ కూలిపోయింది ఇక్కడ కూలి మొత్తం తిరగకుండా అయిపోయింది. బాగా ఖరాబ్ అయిపోయిందండి. డ్రైనేజ్ మీద కట్టుకున్నారు మీరు? పెద్దోళ్ళు కట్టినే డ్రైనేజ్ ఆక్రమించడం తప్పు కదా. తీసుకొచ్చే మొత్తం స్టార్ట్ చేసి గడ్డ గుర్తు లోపలికి కట్టుకున్నారు గద్దలు చెయ్యాలంటే చేపియాలి. ఇదంతా ఎవరు చేపిస్తారు చేపియాలి. పెట్టి మాకు చెట్లన్నీ కూలిపోయినాయి, బాగా ఇబ్బంది అయిపోతుంది. మొత్తం ఎక్కడెక్కడ వడిపోయినట్టు అయిపోయింది. బాగా ఇబ్బంది అయిపోయింది. మోరీ వల్ల మొత్తం అండర్గ్రౌండ్ మొత్తం నీళ్ళు వాటర్ పోకుండా మొత్తం అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోతాం. ఇబ్బంది మున్సిపల్ మడిలలో కూడా నీళ్ళు ఊరుతాయి కొనుక్కొని బాగా ఇబ్బందికరంగా ఉంది. వేసి మొత్తం కొన్ని చెట్లు ఊరిపోయేటట్టు అయినప్పుడు మళ్ళీ పెట్టుకోవాలంటే మళ్ళీ ఖర్చు అయితే మాకు ఇంత ఇబ్బందికరంగా ఉన్నది. నైట్లో తీసింది అది తీసుకొని తీస్తే అయిపోతుంది కదా. గదానికి మనసులో పెట్టి దుకాణం జాలీలు నీళ్ళంతా జామ అయితే నాలి కడతానని తీపిస్తాను. ఈ వానకాలం మొదలుపెట్టారు. ఈ వానకాలం మొదలుపెడితే నాలీలు ఎప్పుడైతాయి? ఇప్పుడు తోడింది. తోడితే ఎక్కడ వాళ్ళు అక్కడనే సెంగో బిల్లు అయిపోయింది. దుకాణం 2 దుకాణాలే బాగా ఫేమస్ అయిపోయింది. ఏ దుకాణం లేవు కానీ ఏడ కూర్చున్నా అంటే కలం లేదు, గాడ కూర్చున్నాం అంటే తొవ్వాయి. ఎట్లా పోతారు మంచి అట్లా వాడు వస్తారు. గాడ సరి కూర్చున్నా లేపట్టి రాదు. గాడ కూర్చుంటే మా వాళ్ళు వస్తారు అన్నారు. గాడ కూడా పడ్డవాడి ఎప్పుడు చేస్తారో మనకు తెలియదు. ఇక మున్సిపాలిటీ వాళ్ళు చేస్తారు, ఎప్పుడు చేస్తారు. తొందరన అయితే కావు. ఇప్పుడు ఆడకాలం మరి ఇక్కడైతే అంత నిలుపుతుంది. 2 రోజులు మనరా